మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సతీష్ గౌడ్ గారు హాయ్ అన్న, హాయ్ తమ్ముడు. బాబు గారు సయ్యద్ బాయ్ యూట్యూబ్ ఛానల్ మందుల షాపులు బాగా డబ్బులు చేసుకుంటున్నారు. యూట్యూబ్ ఛానల్ చూసి రైతులు నష్టపోతున్నారు. నేను కూడా నష్టపోయినాను. ఆలోచించి అడుగులు ఏంటి సోదరా? ఒకరికి ఇద్దరికి కనుక్కోండి, తర్వాతనే ఏదైనా వాడండి. ఇక రెడ్డయ్య గారు ఈరోజు చింతమండి సిరిమండి రేటు 360 రూపాయలు. తమిళనాడుకు ఒంగోలుకు 3 బండ్లు లోడయ్యాయి. థ్యాంక్ యూ, చాలా చాలా ధన్యవాదాలు సోదరా. ప్రతిరోజు మీరు చిన్నమండి మీకు ధరలు మరి లోడింగ్ గురించి తెలియజేస్తున్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఇక ఎర్రమా చంద్రశేఖర్ గారు మదనపల్లి అంగళ్ళు ములకల చెరువులో క్వాలిటీ కాలు 90% వస్తున్నాయి. రేట్స్ కూడా డౌన్ అయ్యింది. భలే చూసినావులే వారెవా అన్న రామాంజన్ ఎన్టీఆర్ గారు. ఆహా ఆహా ఓహో ఓహో సూపర్ డూపర్. ఇది ఎంఆర్ మండి వీడియో ఇక్కడ నేను చూశాను. సయ్యద్ అన్న ఆగస్టు 15 టమోటా స్మాల్ బాస్ 300 ఉంటుందన్న ప్లీజ్ భయ్యా. ఆగస్టు 15 నెలలు సమయం ఉంది. మన వైపు దిగుమతి తగ్గచ్చు అంటున్నారు. కానీ అన్న అనంతపురంలో దిగుమతి ఏ స్థాయి వెళ్ళి అవుతుందో వచ్చేవారు ఈ విషయంలో స్పష్టత లేదు. అది రోజు పెరుగుతూ పోతుంది. ఇది ఎక్కడ అవుతుందో చూడాలి. అది చూసిన తర్వాతనే మనం ఈ విషయంలో ఏమైనా చెప్పగలం. కోలార్ అప్డేట్స్ బ్రో, వై బ్రో అప్లోడ్ కోలార్ యొక్క ధరలు ఎందుకు అప్లోడ్ చేయరని చెప్పి శివగారు అడుగుతున్నారు. సమయం లేదన్నా, నేను ఇక్కడ మండీలు పనిచేస్తాను కాబట్టి దానిలో చూసుకునే వ్యాపారం ఉంది, సమయం లేదు. ఉన్న వీడియోలు చేస్తే చాలు. ఇక శ్రీనివాస్ గారు మదనపల్లికి ఏమైందన్నా, ఎందుకు అమ్మడం లేదన్నా? మదనపల్లి కాయలు ఒకసారి చూడన్నా, పైన దూరకాయలు కళ్ళకాయలన్నా దూరకాయలు అన్నీ అమ్ముతున్నాయన్నా. అయితే శ్రీనివాస్ గారు మీరు బాగా అడిగారు. కానీ కొంతమంది ప్రబుద్ధులు మదనపల్లి పైన ఆరోపణలు చేయడమే వాళ్ళకి అది ఎందుకు చేస్తున్నారు కదా. మనకు నచ్చకపోతే ఏ మాట వెళ్ళచ్చు దాంట్లో ఎవరు మనల్ని ఆపలేరు. మరి ఎందుకు మదనపల్లి పైన ఇలా కామెంట్ వల్ల నాకు అర్థం. మీరైతే పద్ధతిగా మర్యాద అడిగారు, సంతోషం. వల్ల రిప్లై కామెంట్లు వచ్చాయి, అనవసరం అవి. హానెస్ట్లీ ఇన్ఫర్మేషన్ భయ్యా. థ్యాంక్ యూ సోదరా. నిన్న సోమవారం మార్కెట్ ప్రైస్ టాప్ 280. ఎస్పెషల్లీ నువ్వు కూడా ఫేకే బాబు గారు. లేదన్నా ఉదయం అక్బర్తో మాట్లాడాను, టాప్ 250 రూపాయలు రాశారు. కానీ ఎందుకన్నా అది ఒకలాంటి వెళ్ళింది, దాని గురించి ప్రస్తావన ఎందుకు నేను చెప్పడం జరిగింది. ఆయన మండీలు అయితే మాత్రం టాప్ 220, వేరే మండీలు మాత్రం టాప్ 200 రూపాయల ధర వెళ్ళడం మాత్రం వాస్తవము. అది తగ్గించి రాశారు లేదా తర్వాత విషయం. 280 వదిలారన్నా, నేనేం ఫేక్ కాదు. ఆయన మండీలో అయితే వెళ్ళలేదు ఆ ధర. సోమవారంతో ఒక లాటు 226 వెళ్ళడం జరిగింది. మీరు వీడియో కూడా పెట్టారు, నేను కూడా చూశాను. అదైతే వాస్తవమే సోదర. జై 5238 గారు ఒక బ్యాచ్ తర్వాత మరొక బ్యాచ్ అని బ్యాచ్ వైజ్ బ్యాచ్ టమోటా నాటుతూనే ఉంటే రేట్లు ఇంకా బాగా వస్తాయి. నర్సరీ వాళ్ళు ఎక్కువ రేట్లకు పైరు అమ్ముకుంటున్నారు. ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. కూలీలు మరియు ఆటో వాళ్ళు కబడ్డీ ఆడుతున్నారు. మా రైతులైతే బంతి ఎంత కిందకి పడిందో అంత పైకి లేస్తుందని టమోటాని వదలకుండా నాడుతున్నారు. మా రైతులైతే బంతి ఎంత కిందికి పడుతుందో అంత పైకి లేస్తుందని వదలకుండా నాడుతున్నారు. టమోటా రేట్లు పైకి లేవక ముందే చేసిన అప్పుల వల్ల రైతులే పైకి పోయేలా ఉన్నారు. చాలా మంచి కామెంట్. కలికిరి స్టాక్ ఎప్పుడు తగ్గుతుంది బ్రదర్? నేను రోజుల తర్వాత బహుశా తగ్గవచ్చన్నా, చూడాలి. మసూర్ గారు అనంతపురం 4 లక్షల వరకు తగ్గదు. ఇంకా ఇప్పుడు జస్ట్ 20% మాత్రమే కటింగ్ పడుతుంది. అందరూ దాని గురించి ఎదురు చూస్తున్నారు, అనంతపురం ఎక్కడికి వెళ్ళి ఆగుతుందని చెప్పి. అనంతపురం తొందరలో 5 లక్షలకు చేరుకుంటుందన్న గంగాధర గారు. అన్న ఎంత ప్రైస్ తగ్గితే అంత పెరుగుతుంది, కొన్ని రోజులు ఓపిక పట్టాలి. ఈ ప్రైజెస్కు చాలా తోటలు వదిలేస్తున్నారు. దీనికి రిప్లై కామెంట్ వచ్చింది. ఇది చదివే ముందు మన సైడ్ 1 మంత్లో స్టాక్ తగ్గొచ్చని నాగరాజు గారు కామెంట్ పెట్టారు. చాలామంది రైతులు కూడా అదే చెబుతున్నారు. బట్ చూడాలి. ఇక ఎంత ప్రైస్ తగ్గితే అంత ప్రైస్ పెరుగుతుంది, కొన్ని రోజులు ఓపిక పట్టాలి. ఈ ప్రైసెస్కు చాలా తోటలు వదిలేస్తున్నారన్న వివేకానంద గారి కామెంట్కు ఒక రిప్లై. ఇలా చెప్పే కొంతమంది యూట్యూబర్స్ నాశనం చేశారు. బ్యాచ్ వైజ్ బ్యాచ్ నాటుతూ ఉంటే రేట్లు ఎలా వస్తాయి? వర్షాలు కంటిన్యూస్గా వస్తేనే క్రాప్ డ్యామేజ్ అవుతుంది. కానీ ఈ ఇయర్
ఎల్నినో వల్ల వర్షాలు అప్పుడప్పుడు పడితే క్రాప్స్ ఇంకా బాగా వస్తాయి. క్రాప్స్ బాగా వస్తాయి తప్ప రేట్లు అంతే. ఇది ఈరోజు మీ కామెంట్, నా సమాధానం కాగలం. మొత్తం మీద అయితే ఈరోజు హైలైట్ కామెంట్, నర్సరీ వాళ్ళు ఎక్కువ రేట్లు అమ్ముకుంటున్నారు, ఫర్టిలైజర్స్ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు, కూలీలు ఆటో వాళ్ళు కబడ్డీ ఆడుకుంటున్నారు, వారితో పాటు రైతులు కూడా బంతి ఎంత కింద పడితే అంత వేగంగా పైకి పెడుతుందని చెప్పి టమోటాలు నాడుతూనే ఉన్నారు వదలకుండా అని కామెంట్. ఏదేమైనా ఈ సంవత్సరం టమోటాకి విషాద సంవత్సరం. గతంలో అయితే గోల్డెన్ ఇయర్, డైమండ్ ఇయర్ పెట్టుకున్నాం. ఈ ఇయర్ మాత్రం సాడ్ ఇయర్ ఆఫ్ టమోటా 2026, విషాద సంవత్సరం. ఇది ఈరోజు మీ కామెంటు, నా సమాధానం కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతార్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః, అన్నదాత సుఖీ భవ.